సెప్టెంబర్ 15, 2024 ఆదివారం. ఈరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి ఎలా వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వేటని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక నేను గుర్తు చేసిందే మళ్ళీ గుర్తు చేస్తే బాగుండదు. సో ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. మీరు సపోర్ట్ చేస్తేనే అంటే స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎర్లీగా వేయడానికి ట్రై చేశాను, లేదంటే నిలిపేయాల్సి వస్తుంది ఉండే ఇన్ఫర్మేషన్ అయితే. ఎందుకంటే మీ టైం వేస్ట్ నేను చేయను, నా టైం వేస్ట్ నేను చేసుకోదలుచుకోలేదు. ఇంకా విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29-31 ఇలా అయితే ఉన్నాయి. మనం ముందుగా టీవీఎస్ మండీలని మొత్తం మాట్లాడుకుంటే ఇక్కడ ఇప్పుడు సపోజ్ నిన్న చాలా మండీలకి అంటే 100, 200, 300 బాక్సులు లోపలే వచ్చాయి. కాకపోతే ఈరోజు ఒక్కో మండీలో ఒక 50 బాక్సులు పెరిగాయి, ఒక్కొక్క మండీకి ఒక 100 బాక్సులు అయితే పెరిగాయండి. ఈ లైన్లో చూసుకుంటే నిన్న సిఎంఎస్ మండీకి ఒక విధంగా వచ్చాయి. నిన్నతో పోల్చుకుంటే 100-200 బాక్సులు పెరిగాయి. అలాగే టీఎల్డి ఈ పక్క లైన్లో కేజీఎన్ మణికంఠ మండీకి, అలాగే ఈ పక్క లైన్లో చూసుకుంటే జీపీఆర్ మండీకి పర్వాలేదు. నిన్నతో పోల్చుకుని దిగుమతి పెరిగింది. ఓవరాల్గా దిగుమతి స్వల్పంగా పెరిగింది మ్యామ్, మరి భారీ ఏం పెరగలేదు, కానీ ఒక 5-15% దిగుమతి పెరిగింది. నిన్న భారీ స్థాయిలో దిగుమతి తగ్గింది మామూలుగా శనివారం. సో ఈరోజు మళ్ళీ ఆదివారం కాబట్టి గుర్తుపెట్టుకోండి. మామూలుగా శనివారం తప్పించి మళ్ళీ మిగతా అన్ని రోజులు దిగుమతిలో పర్వాలేదు, బాగానే వస్తాయి. సో నేనుతో పోల్చుకుంటే ఒక 5-15% దిగుమతి పెరిగింది. భారీగా ఏం కాదు, నేనుతో పోల్చుకుని స్వల్పంగా పెరిగింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి.